రావడానికి ఎందుకు ఇంత ఆలస్యం చేసావు? మేము నీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నావు తెలుసా? ప్రియ, మీకెలా తెలిసింది? నేను పుష్కర్ నాకు SMS చేశాడు. కానీ ప్రియ, పుష్కర్కి విషయం ఎలా తెలుసు? నన్ను జామీన్లో విడిపించింది మిస్టర్ మాలియా గారే. జై సార్తో నేను మాట్లాడతాను. ఆయనకి సిటీలో బాగా పలుకుబడి ఉంది. తనే మిస్టర్ మాలియాకి చెప్పుంటాడు. ముందు నువ్వు వచ్చి కూర్చో అక్క. నువ్వేం బాధపడకు, కూర్చో. అక్క, ఇంకెప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళకు. నీకు నీరసంగా ఉండుంటుంది. నేను వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొస్తాను. నేను లాయర్తో మాట్లాడేశాను. మనం వాణిని విడిపించేద్దాం. నేను వాణిని మాట్లాడుతున్నాను. నేను ఇంటికి వచ్చేసాను. వాణి, నన్ను మిస్టర్ మాలియా గారే బెయిల్ మీద విడిపించారు. కానీ నీకు విషయం తెలుసు కదా? నువ్వే కదా ఆయనతో ఈ విషయం చెప్పింది. నేనా? ఆయనతో దీని గురించి నేనేం మాట్లాడలేదు. కానీ పుష్కర్, నేను రిలీజ్ అయ్యానన్న విషయం నువ్వే కదా ప్రియాకి చెప్పావు. కానీ నాకు ఈ విషయం ఇప్పుడే నీ ద్వారా తెలిసింది. ఈ విషయం ప్రియాకి పుష్కర్ చెప్పకపోతే ఇంకెవరు చెప్పుంటారు? ఈ సెల్ ఫోన్ స్నేహితుడిగా నీకు ఇస్తున్నాను. ఈరోజు సాయంత్రం నీకోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంది. మై గాడ్, పోర్టబుల్ DVD ప్లేయర్. ఏడవకు ప్రియా, మీ అక్క జైలు నుండి బయటకు వచ్చేసింది. నన్ను బెయిల్ మీద విడిపించిన ఆయన, ఈ సెల్ని గిఫ్ట్ చేసిన ఆయన ఒకతనే. అతని DVD ప్లేయర్ ఇచ్చాడు, చాలా గిఫ్ట్లు ఇచ్చాడు. ప్రియా ఇవన్నీ పుష్కరే ఇస్తున్నాడని అనుకుంటోంది. అంటే ఈ గిఫ్ట్లన్నీ ఇచ్చేది వేరే వ్యక్తి అన్నమాట. ఎవరో ఉన్నారు, ప్రియకి మెసేజ్లు పంపిస్తున్నారు. కానీ ప్రియా ఇవన్నీ పుష్కరే చేస్తున్నాడని అనుకుంటోంది. ఈ గిఫ్ట్ ఇచ్చింది పుష్కర్ కాదు. ఇది పుష్కర్ నంబర్ కాదనమాట. ఇంకెవరో ప్రియని ఇష్టపడుతున్నారు, ప్రియకి గిఫ్ట్స్ పంపిస్తున్నారు. పుష్కర్ కాకపోతే అది ఎవరై ఉంటుంది? నేను ఇవాళే రిలీజ్ కాబోతున్నానని వారికెలా తెలిసింది? అంటే దీని అర్థం కాఫీ. ఎవరు ఫోన్ చేశారు? ప్రియా, ఈ మొబైల్ నీకు ఎవరిచ్చారు? ఇంకెవరిస్తారు? పుష్కరే. పుష్కర్ ఈ మొబైల్ నీకు స్వయంగా ఇచ్చాడా? అతను నాకు ఈ గిఫ్ట్స్ అన్ని కొరియర్ ద్వారా పంపుతుంటాడు. ఆ తర్వాత ఏదో ప్రైవేట్ నెంబర్ నుంచి SMS చేస్తుంటాడు. ఏమైందక్క? ఏం జరిగింది? ఇది కూడా నీకు పుష్కర్ ఇచ్చాడా? అవును. కాదు ప్రియా, అసలు నీకేమైంది? ఏం జరిగిందక్క? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు అడిగిన వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ప్రియా. వాణి, నువ్వు ఈ సమయంలో ఇక్కడికి? ఏమైంది? ఇదేమిటి సార్? మరి ఇప్పుడు ఏం చేద్దామక్క? రాణి, మనం ఇప్పుడు ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన పనేమీ లేదు. ఎవరు డబ్బుతో గొప్పవారవ్వరు, సంస్కారంతోనే గొప్పవారవుతారు. కానీ
ఇక్కడున్న వాళ్ళు డబ్బుని చూసి చూసి సంస్కారం మర్చిపోయారు. వీళ్ళందరికీ వీళ్ళ పేరు ముఖ్యం, కానీ